వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశ సార్వభౌమత్వాన్ని, శాంతి భద్రతలు దెబ్బతీసేందుకు సరిహద్దు ఆవల నుంచి నిరంతరం కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ప్రత్యక్షంగా ఉగ్రవాద దాడులు ప్రోత్సహించిన పాకిస్తాన్ ఇప్పుడు డిజిటల్ సమాచార యుద్ధం వైపు మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ గూఢాచార సంస్థలు రూపొందించిన కుట్రపూరిత వ్యూహమే K2 స్ట్రాటజీ. భారత్లో జరిగే చిన్నపాటి అంతర్గత నిరసనలు, ఆందోళనను ఆసరాగా చేసుకుని దేశంలో సామాజిక అశాంతిని రెచ్చగొట్టేందుకు పాక్ ఏజెన్సీలు, విదేశీ బోట్ నెట్వర్క్లు, ఖలిస్తానీ సానుభూతి పరులు ఎలా చేతులు కలిపారో భారత నిఘా వర్గాలు ఇటీవల పసిగట్టాయి. అసలు ఈ K2 వ్యూహం అంటే ఏంటి? అంటే K2 అంటే కాశ్మీర్ ఖలిస్తాన్. జమ్మూ కాశ్మీర్లో శాంతిని భంగపరచడం, స్థానిక యువతను రెచ్చగొట్టడం, పంజాబ్ సరిహద్దుల్లో మళ్లీ ప్రత్యేక ఖలిస్తాన్ వేర్పాటువాద భావజాలాన్ని నూరిపోసి సిక్కు సమాజాన్ని ఇతర వర్గాలకు వ్యతిరేకంగా భ్రమల్లోకి నెట్టడం. ఈ రెండింటినీ కలిపి భారత్ను అంతర్గతంగా బలహీనపరచడమే పాకిస్తాన్ నిఘా సంస్థల ప్రాథమిక లక్ష్యం. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆయుధాల కంటే సత్యదూరమైన ప్రచారాలే ఎక్కువగా నష్టం చేస్తుంటాయి. పాక్ ఏజెన్సీలు దీనికోసం సోషల్ మీడియా బోట్ నెట్వర్క్ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయి. భారత్లో ఏదైనా రకమైన రైతు నిరసనలు, విద్యార్థుల ఆందోళనలు లేదా సామాజిక వర్గాల మధ్య చిన్న ఘర్షణలు జరిగితే వెంటనే విదేశాల నుంచి వేల సంఖ్యలో ఉన్న నకిలీ బోట్ ఖాతాలు సక్రియమవుతాయి. భారత్కి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని దెబ్బతీసేలా కొన్ని హ్యాష్ ట్యాగ్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కృత్రిమంగా ట్రెండ్ చేస్తారు. నిరసనకారులకు, ప్రభుత్వానికి లేదా విభిన్న మతాల వర్గాల మధ్య విద్వేషం పెరిగేలా తప్పుడు వీడియోలు, ఎడిట్ చేసిన ఫోటోలు వ్యాప్తి చేస్తారు. కెనడా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో తిష్టవేసిన నిషేధిత ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూపులు పాకిస్తాన్ ఏజెన్సీలకు ప్రధాన సాధనాలుగా మారాయి. భారతదేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడల్లా ఈ ఖలిస్తానీ గ్రూపులు విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టడం, భారత్పై నెగిటివ్ ప్రచారాన్ని హోరెత్తించడం చేస్తుంటాయి. దీనికి కావలసిన ఆర్థిక సహాయం, నిధులు, సాంకేతిక సహకారాన్ని ISI వంటి పాక్ ఏజెన్సీలు వెనుక నుంచి అందిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే నిరసనలు లేదా హక్కుల పోరాటాలను ఈ విదేశీ ముఖలు తమ కుట్రలకు వేదికగా మార్చుకుంటున్నాయి. సామాన్య ప్రజల లేదా రైతుల డిమాండ్లను తమ వేర్పాటువాదు ఎజెండాకు అనుకూలంగా మలుచుకోవడం, నిరసనల్లో చొరబడి దాడులకు లేదా హింసకు పురికొల్పడం, భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అంతర్జాతీయ సమాజం ముందు ప్రతిష్టను దిగజార్చేలా నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయడం. పాకిస్తాన్ మరియు దాని మద్దతు పొందుతున్న మూకలు ఈ డిజిటల్ దాడిపై భారత గూఢాచారి సంస్థలు మరియు సైబర్ సెక్యూరిటీ విభాగాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. విదేశాల నుంచి నడుస్తున్న నకిలీ బోట్ ఖాతాలను, అనుమానాస్పద సోషల్ మీడియా హ్యాండిళ్లను ఐడెంటిఫై చేసి బ్లాక్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, ఫేక్ న్యూస్లను నిజమని నమ్మి ఎవరూ షేర్ చేయవద్దని, ఇటువంటి విదేశీ కుట్రల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీలు సూచిస్తున్నాయి. భారతదేశాన్ని అంతర్గతంగా అస్థిరపరచడానికి పాకిస్తాన్ వేస్తున్న K2 వ్యూహం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. అది ప్రతి ఒక్కరి మొబైల్ స్క్రీన్ల వరకు చేరింది. నిజమైన ప్రజాస్వామ్య నిరసనలకు, విదేశీ ప్రమేయంతో జరిగే దుష్ప్రచారానికి తేడా గుర్తించి అప్రమత్తంగా ఉండడమే ఈ డిజిటల్ కుట్రలకు సరైన సమాధానం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి.